Sometimes I'm praying in tongues. Shakarabaraba. నేను కొన్నిసార్లు ఎంతో వేదనకు గురి చేసి ఉండొచ్చునేమో. Nothing is happening. ఏమీ జరగలేదు During the week. ఈ వారంలో. But when somebody gives the mic and says, लेकिन जब कोई माइक ఎవరైనా వచ్చి మైకేల్ గారు అంటే it's like that is the thing. అదేనండి మనకు జరగాల్సింది. Say it everyone. అందరూ చెప్పండి. Root is downward. లోపలికి వేరు తని Root ఎదగాలి. is what? వేరంటే ఏంటి? Nothing you will feel. ఏది మనకు కనిపించదు. No angels. ఏ దేవదూతలు లేరు. No bells. ఏ యొక్క గంటలు లేవు. That's the time people give up. ఆ సమయంలోనే ప్రజలు నిరీక్షణ కోల్పోతూ Tell ఉన్నారు. your neighbor, you don't look like the one who's going to give up. ఎవరైతే నిరీక్షణ కోల్పోయిన వారిని గురించి మీరు చూడకండి అని ప్రజలతో बोले చెప్పండి. तू ऐसा नहीं दिखता, तू अलग ही है भाई. हालेलुया. बोलना, बाजू वाले को बोलना. हालेलुया. अपनों को बोलने के लिए बहुत विश्वास लगता है, दुनिया को बोल सकते हैं. सच बोल रहा हूँ भाई. हेलो, are you there with me? నాతో ఉన్నారా? Say it one more time. మరోసారి చెప్పండి. Don't give up. నిరీక్షణ కోల్పోకండి. You need to get into the place of prayer. You need to get into the place where your root is going downward. You need to get in the place of worship. Your root is going downward. Suddenly, నీవు boom! ప్రార్థనలో ఎదగాలి. ఎందుకనగా నీ యొక్క వేర్లు లోపలకు ఎదుగుతూ ఉన్నాయి. ఎందుకనగా నువ్వు విశ్వాసంలో ఎదగాలి. నీ వేర్లు లోపలకు తన్నుకుంటున్నాయి. ఎందుకనగా నీవు ప్రార్థన చేయడం ఏమాత్రం మానిపోకూడదు. ఎందుకనగా నీ యొక్క వేర్లు లోపలకు తన్నుకుని వెళుతూ ఉన్నాయి. Show me a woman. నాకు ఒక స్త్రీని చూపించండి. Show me a man. నాకు ఒక వ్యక్తిని చూపించండి. Show me a business. నా యొక్క వ్యాపారం చూపించండి. Who gives God his place. ఎవరు ఆ స్థలంలో ఉంచుతారో చూడండి. That man, ఆ వ్యక్తి, that woman ఆ స్త్రీ will never go out of relevance. అక్కడి నుంచి ఆవిడ ఏమాత్రము దారి తప్పిపోదు. Hello. హలో. Yes. అవును. 40, 50, 60, 70, still that man, that woman will be there. 40, 50, 60 ఇంకా ఆ వ్యక్తి, ఆ స్త్రీ, ఆ పురుషుడు అక్కడే ఉండబోతున్నారు. Hello, are you there with me? హలో, నాతో కూడా ఉన్నారా Because మీరు? that man, that woman ఆ వ్యక్తి, ఆ స్త్రీ has cultivated, has deepened his roots. తన యొక్క వేర్లను ఇంకా లోపల ఎదిగేలా దున్నింది. How many of you listening right now? ఎంతమంది వింటున్నారు? There was a prophet in the Bible. బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త ఉండేవాడు. Jeroboam's eyes are blind. యెరోబాము యొక్క కళ్ళు మూయబడ్డాయి. He's old. అతడు వృద్ధుడు. And Jeroboam's wife comes. యెరోబాము యొక్క భార్య వచ్చింది. His eyes are dim. అతని యొక్క కళ్ళు మూయబడుతూ ఉన్నాయి. But his spirit is అతని యొక్క strong. ఆత్మ చాలా బలంగా ఉన్నది. Jeroboam's wife enters. యెరోబాము యొక్క భార్య He ప్రవేశించి, says, "Oh, Jeroboam's wife." ఓ యెరోబాము యొక్క భార్యవా. बोले इसको किसने बोला? అరే ఏంటి నన్ను పిలుస్తున్నాడేంటి? Angel of the Lord told him. దేవుని యొక్క దూత అతనికి సెలవిచ్చింది. You see that? చూసారా? He says, అతను అన్నాడు, "Come inside." లోపలికి రా. He tells her everything. అన్ని చెప్పేశాడు. Church, సంగమా, I want you to understand. మీరు అర్థం చేసుకోవాలి. The spirit, your body can grow weak. ఒకవేళ నీ యొక్క శరీరం బలహీనమైన ఆత్మ సిద్ధంగా Your ఉండాలి. spirit will grow stronger and stronger and stronger. నీ యొక్క ఆత్మ బలంగా బలంగా ఇంకా బలంగా ఉండాలి. That's why. అందుకే You see, when you're dying also, people will say, "Papa, जाऊ नको. तुम्ही आहेत म्हणून आम्हाला आशीर्वाद आहे." చనిపోయేటప్పుడు కూడా తల్లిదండ్రులు పెద్దవారు ఏమంటారు తెలుసా? అమ్మా రండి, నేను నిన్ను దీవించాలని అంటారు. Do you want to be that person? మీరు ఆ వ్యక్తిగా మీరు ఉండాలని కోరుతారు. Or there's somebody is waiting for you. లేదా ఎవరి కోసమైనా మీరు వేచి ఉండాల్సి వస్తుందా? గమనించండి ఒక్కసారి ఈ విషయాన్ని. పాస్టర్ గారు, प्रार्थना करा प्रभु. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ప్రభు నాకు. Don't laugh. నవ్వొద్దండి. దయచేసి అందులోనికి రండి మీరు. Staff calls me, "Hello brother." హలో బ్రదర్ అంటారు స్టాఫ్ గారు. What to type? నేను ఏం టైప్ I said, "Type what you know." అది మీకేం తెలుసో అదే మీరు టైప్ చేయండి. What to type? ఏం చెప్పాలి? They give such suffering, take him out. Actually they are tired. వారు చాలా నిరుత్సాహంగా ఉన్నారు, నీరసంగా ఉన్నారు. But imagine Jacob. Don't get me అయితే wrong. యాకోబుని గురించి చూడండి. Please, I'm telling you. దయచేసి నేను మీతో చెప్తున్నాను But వినండి. imagine Jacob. I go to the word. యాకోబు ఒకసారి గమనించండి. He's on the bed. అతడు పడక మీద ఉన్నాడు. All the brothers have come to receive a blessing. అందరు తమ్ముళ్ళు వచ్చారు, ఆశీర్వాదం పొందుకుంటున్నారు. बोले ये आदमी ఏ రోజు ఆ వ్యక్తి बुड्ढा है, చనిపోయాడు. एकदम ऐसा है, అయితే ఉన్నప్పుడు लेकिन ये हाथ रखेगा ना, ఆ చేతులు పెట్టాడు. मेरी जिंदगी बदल जाएगी. हालेलुया. Do you want to be that man? అలాంటి వ్యక్తిగా నువ్వు కావాలని కోరుకుంటున్నావా? I want to look at your face and tell you. దయచేసి మీ ముఖాలు చూసి ఒకరినొకరు చెప్పుకోండి ఈ విధంగా. Joseph, యేసేపు, he's a governor. అతడు ఒక ప్రభుత్వంలో గవర్నర్. He's a governor. అతడు గవర్నర్ అండి. He has everything. అన్ని ఉన్నాయి. Gold, silver, wife, everything. అన్ని ఉన్నాయి, సమస్తం కలదు. But still he comes. అయితే ఇంకా అతడు దరిదాపులకు వస్తున్నాడు. And Jacob lays hands. అయితే యాకోబు అతని మీద చేతులు ఉంచి Says, "Go. వెళ్ళమన్నాడు. Your son Manasseh, Ephraim will be like this." మీ యొక్క కుమారులు మనస్సే, ఎఫ్రాయిములు దీవించబడతారు. This was a man ఇదే వ్యక్తి who had a deep, intimate relationship with God. దేవునితో కూడా చాలా సన్నిహిత స్వభావాన్ని కలిగిన వ్యక్తి. Dear father, తండ్రి, dear mother, ఓ తల్లి గారు, people of ఓ God, దేవుని ప్రజలారా, today ఈ రోజు come close to God. దేవుని దగ్గర ధైర్యంగా రండి. Turn away from your unrighteous.
అవినీతి కార్యక్రమాలను విడిచిపెట్టండి. and say, Lord, ప్రభువా, messed up in my life. తండ్రి నా జీవితాన్ని కోల్పోయాను. And God says, it's okay. దేవుడు పర్వాలేదు అంటున్నాడు. Rise up. పైకి లేమో, Take hold of God. మరలా దేవుని పట్టుకో. I give you 2 months. నేను 2 నెలలు టైం Your ఇస్తాను. life is about to take a complete U-turn. నీ యొక్క జీవితం మరలా యూటర్న్ గా మారుతున్నది. Somebody raise your hand and say, I receive right now. ఎవరైనా చేతులు చూపించి పొందండి In the name of Jesus. యేసు నామములో Lift your hands and give him a 10-second praise break right now. Come 10 on. సెకండ్లు దేవునికి స్తుతులు చెల్లించి అందరూ మీ చేతులు చూపించి దేవుని స్తుతించండి. 2 Chronicles 15, రెండవ దినవృత్తాంతం verses 10 onwards. 10 వచనం నుండి. So they gathered together at Jerusalem in the 3rd month, in the 15th year of the reign of Asa. ఆసా ఏలుబడి యందు 15వ సంవత్సరమున 3వ నెలలో వారు యెరూషలేములో కూడి. Verse 11. And they offered to the Lord at that time 700 bulls and 7,000 sheep from the spoil that they had brought. తాము తీసుకుని వచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించారు. Listen to the word, people. దయచేసి వాక్యాన్ని వినండి. Then they entered into a covenant. వారు నిబంధనలోనికి ప్రవేశించారు. Then they entered into a covenant. వారు ఈ నిబంధనలోనికి ప్రవేశించారు. హలో, This is serious ఇది stuff. చాలా సీరియస్ అయిన విషయం. They entered into a covenant. వారు నిబంధనలోనికి ప్రవేశించారు. What covenant? ఏంటి ఆ నిబంధన? To seek the Lord. దేవుణ్ణి వెదకాలని. Can you imagine that? దయచేసి ఆలోచించారా? Hello. హలో 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 వింటున్నారా? It's like an agreement. ఇది ఒక అగ్రిమెంట్ లాంటిదండి. To seek the Lord God of their fathers with all their heart and with all their soul. They made a solid covenant. పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమని వారు నిబంధన చేసుకున్నారు. Now please don't do this. Don't speak anything now. Listen carefully. దయచేసి ఏం మాట్లాడదు, వినండి. Till you read verse 13. 13వ వచనం చదివేంత వరకు కూడా వినండి. Then you will be ఆ shocked. తర్వాత ఆశ్చర్యపోతారు. And whoever ఎవరైనా సరే would not seek the Lord God of Israel was to be put to death. యెహోవా యొద్ద విచారణ చేయని వారికి అందరికీ మరణము విధించమన్నారు. dangerous. అవునండి. See, suddenly the church has become very quiet. సంఘం అలాగ మౌనమైపోయింది, చూసారా? No, it's serious. అవునండి, ఇది సీరియస్ గా ఉంది. This is the covenant. ఇదేనండి నిబంధన. You see, in a covenant there is blessing నిబంధనలు ఆశీర్వాదాలు ఉన్నాయి, and there are consequences. అయితే దాంట్లో కూడా సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను సంగమా. See, గమనించండి. be put to that, whether small or great, whether man or woman. పిన్నలేమి పెద్దలేమి గాని They made a covenant and said, God, we will seek you irrespective of how I feel, what my circumstances. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారు కదా మరణము విధించమని, దేవా నేను మీతో నిబంధన చేసుకున్నామంటున్నాను. नहीं, आज संडे है ना, ఈ రోజు ఆదివారం కదా, आज रेस्ट है. అరే విశ్రాంతి తీసుకుందాం. हेलो, హలో, मैं लाइव देखेगा. అరే నేను ఒక లైవ్ చూడాలి అని అనుకుంటున్నారా? नहीं, आज ट्यूसडे है ना. మరే ఈ రోజు మంగళవారం కదా. You see, గమనించండి. we pray according to our మన circumstances. యొక్క పరిస్థితిని బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. Yesterday's flight was very late, నిన్నటి దినం ఫ్లైట్ చాలా ఆలస్యమైంది, so today I'll not pray. అయితే ఈ రోజు నేను ప్రార్థన చేయను. Irrespective of your circumstances, irrespective of that, they made a covenant. We will seek you. మీ యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు గమనించుకోండి. Hallelujah. హల్లెలూయా. I'm telling you. నేను చెప్తున్నాను, Please listen to this. దయచేసి వినండి, You see, గమనించండి. there are people in this world, ఈ please, లోకములో ప్రజలు ఎంతమంది ఉన్నారో who చూడండి. have entered into a covenant with God. వారు దేవునితో కూడా నిబంధనలో ప్రవేశిస్తారు. There are people in the ఈ world లోకంలో చాలా మంది who ఉన్నారు. have entered into a covenant with the devil. కొంతమంది సాతానుతో కూడా నిబంధనను చేసుకుంటూ ఉంటారు. I can't talk about it. నేను దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. I want to tell you, నేను మీతో చెప్తున్నాను, that is the power of a covenant. అదేనండి నిబంధనల శక్తి. Hello, are you listening right? వింటున్నారా? And when God sees that seriousness, ఎప్పుడైతే ఆ యొక్క విషయాన్ని ప్రభు చూస్తున్నాడో, notice this. గమనించండి. Verse 14, then they took an oath before the Lord with a loud voice. Please don't do it. With shouting and trumpets and ram's horns, and Judah rejoiced at the oath, for they had sworn with all their heart. And the Lord, last verse, and the Lord gave them rest all around. Everyone say the Lord gave them rest. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోను బూరల నాదములతోను భేరీ ధ్వనులతోను యెహోవా సన్నిధిని ప్రమాణం చేసిరి. ఇలాగూ ప్రమాణం చేయబడగా యూదా వారందరితోనూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో దేవుని యొద్ద ప్రమాణము చేసిరి. What price will you give for rest? ఎలాంటి విశ్రాంతిని మీరు పొందుకొనగలరు? Rest in your mind, మనస్సులో విశ్రాంతి, where everybody is at peace with you. అందరూ కూడా మీతో కూడా సమాధానాన్ని నెమ్మదిని పొందుకుంటారు. क्या दाम चुकाने के लिए आप ready? మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సిద్ధంగా ఉండాలి. Hello, hello, hello. హలో 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 హలో. You see, man, మనిషి this world, ఈ లోకంలో ఉండే వ్యక్తి does all he can అన్ని చేస్తాడండి.
अच्छी गाड़ी क्यों खरीदता है पता है? आराम के लिए. बोले खड्डे में ऐसा बोले स्पाइन ऐसा हो जाता है. रेस्ट. విశ్రాంతి. What money will you give for rest? All around. Everyone say all around. అందరూ చుట్టూ అని చెప్పండి. Rest in your family. మీ కుటుంబంలో సమాధానం. Rest from your children. మీ యొక్క పిల్లల ద్వారా ఒక విశ్రాంతి మీకు లభిస్తుంది. Rest from your relatives. బంధువుల మధ్య విశ్రాంతి. Rest in your money. మీ యొక్క ధనంలో విశ్రాంతి. Papa, I lost 500. Relax. 500 పోయిందా? రిలాక్స్ గా. Rest. అందులో కూడా మనకు విశ్రాంతి కావాలి. This word rest is the word shalom. ఈ యొక్క రెస్ట్ అనేటువంటి పదము షాలోమ్ అనగా సమాధానాన్ని ఇస్తుంది. హలో వింటున్నారా? Rest is not sleeping on a Sunday afternoon after the meeting, no. మీటింగ్ అయిన తర్వాత విశ్రాంతి తీసుకోవడం సండే కాదండి. రెస్ట్ అంటే rest is where విశ్రాంతి your mind is at peace. మన యొక్క మనస్సు సమాధానంగా ఉంటే విశ్రాంతి. There is rest in your body. మన యొక్క శరీరంలో విశ్రాంతి కావాలి. Your reports are like tak tak. మీ యొక్క రిపోర్ట్స్ చాలా చక్కగా ఉండాలి. Come on, that's shalom. అదేనండి షాలోమ్ అంటే. Everybody says shalom. షాలోమ్. Your company. మీ కంపెనీ. You enter the office, your boss is like. మీ యొక్క కంపెనీలో నువ్వు ప్రవేశించిన తర్వాత మీ బాస్ ఎలా ఉండాలి? Your boss doesn't do. మీ బాస్ ఇలాగ ముఖాన్ని పెట్టుకున్నట్టు ఎలా ఉంటదండి? Rest. విశ్రాంతి కావాలి. You love going to office. మీరు ఆఫీస్కి వెళ్ళడానికి సంతోషంగా వెళ్ళాలి. Some of us say, "అరే क्या बोलता है भाई office?" ఏంద్రా బాబు ఆఫీస్కి వెళ్ళమని. See, there is no rest. అక్కడ విశ్రాంతి సమాధానం లేదు. హలో. What money will you give for rest all around? ఈ ప్రపంచ దేశంలో ఏ ధనాన్ని ఇచ్చి నువ్వు సమాధానాన్ని కొనుక్కోగలవు? The price is. దీని ఖరీదు ఎంత అనగా? Seek the Lord. నువ్వు దేవుణ్ణి వెదకాలి. Now I understood. నాకు ఇప్పుడు అర్థమైంది. You can marry the most handsome dude in town. ఈ యొక్క పట్టణంలో హుందాగా ఉండేటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నా dude మంచి వ్యక్తే. beard. Let me now. ఏదైనా సరేనండి, పర్వాలేదు కానీ. You can marry the handsomest, or rather the most beautiful girl in town. Oh my God, everybody looking at her and all that stuff. But do you have ఈ rest in పట్టణంలో your ఉన్న marriage? అందమైనటువంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని అందరూ ఆమె వైపు చూసి అయ్యో ఈ బాగుంది, నీకు విశ్రాంతి So ఉందా? everything is good, but do you have rest? అన్ని బాగున్నాయి, మీకు సమాధానం ఉన్నదా అని అడిగితే People write to me. ప్రజలు రాస్తారు, बोले सब कुछ है. అయ్యా ఇలా జరుగుతుంది, बोले आराम नहीं. అయ్యా ఇందులో సమాధానం లేదు, टेंशन में है. అయ్యా నాకు ఎలా ఉంది, पैसा है. డబ్బు ఉంది, टेंशन में. అయితే నాకు టెన్షన్ ఉంది. What is the key? దాని కీ ఏంటి? What is the price? దానికి ఖరీదేంటి? Price is to seek the Lord. దేవుని వెదకడమే దానికి క్రయం. How many of you receiving this word? ఈ వాక్యాన్ని ఎంతమంది పొందుకొనొచ్చు ఉన్నారు? बोले जब बच्चा नहीं है तो रेस्ट नहीं है, बच्चा है तो रेस्ट नहीं है. బిడ్డలు ఉన్నా సమాధానం లేదు, బిడ్డలు లేకపోయినా సమాధానం లేదా? कोई लोग बच्चे नहीं इसलिए रेस्ट में नहीं. అరే బిడ్డలుంటే సమాధానం. कोई लोग बच्चे हैं इसलिए रेस्ट में नहीं. కుమారుడు ఉన్నా అతనికి విశ్రాంతి ఉండదు కొంతమంది. Please, hello, am I talking to you? నేను మీతోనే చెప్తున్నానా? అవునా కాదా? See, I'm telling you. అవును చెప్తున్నా. घर है तो रेस्ट नहीं है. వారున్నా విశ్రాంతి घर లేదు. नहीं है तो रेस्ट में नहीं. बोले करे तो ఇల్లు ఉన్నారా విశ్రాంతి లేదు, ఇల్లు లేకపోయినా విశ్రాంతి సమాధానం. church, I want to tell you. సంగమా మీతో చెప్తున్నాను, Price, there is a price, church. సంగమా దానికి ఒక క్రయధనాన్ని చెల్లించాలి. Price is to seek the Lord. దేవుని వెదకడమే క్రయధనం Today చెల్లించాలి. I openly tell you, this is the key. Lift your hand and receive it. ఈ రోజు నేను మీకు తాళాన్ని ఇస్తున్నాను. ఇదే దేవునిలో విశ్రాంతి కలగడం. Property है तो रेस्ट नहीं है, property नहीं तो रेस्ट नहीं ఆస్తి है. ఉన్నా ఆస్తి లేకపోయినా మనకు విశ్రాంతి సమాధానం లేకపోవడం. Property है brother, but property rest नहीं. అయ్యా నాకు అంత ఆస్తి ఉంది కానీ నాకు సమాధానం I'm లేదు. telling you. నేను చెప్తున్నాను మీతో, The key is to seek the Lord, and this word will come around you and it will happen in your life. And the Lord gave so and so, take your name, rest all around. Hallelujah. మీ యొక్క చుట్టూ పక్కల కూడా దేవుడు మాత్రమే మీకు సమాధానాన్ని నెమ్మదిని ఇవ్వగలడు. My God, lift your hand and say, I receive right now. నేను పొందుతున్నానని చెప్పండి ఇప్పుడే, In the name of Jesus. యేసు నామములో. Lift your voices and say, in the name of Jesus. యేసు నామములో గట్టిగా కేకలు వేసి చెప్పండి. Today will you receive it, ఈ church? రోజు సంగమ పొందుకోండి. Will you receive it? పొందుకోండి. ఈ రోజు I want to finish. Is this blessing you? నేను ముగించబోతున్నాను. ఇది దీవెనకరంగా ఉందా? Deeper. ఇంకా లోతుగా. Go to 2 Chronicles 26:5. రెండవ దినవృత్తాంతం 26:5. Now this speaks about Uzzah. ఇది ఉజ్జియాను గురించి మాట్లాడింది. Uzzah was a king. ఉజ్జియా ఒక రాజు He అయి ఉన్నాడు. was a relative of prophet Isaiah. ప్రవక్త అయిన యెషయాకు ఇతడు బంధువై ఉన్నాడు. How do you know, Pastor? It's పాస్టర్ గారు మీకు ఎలా తెలుసు? He sought God in the days of Zechariah, జకరియా దినములలో దేవుణ్ణి వెదికినటువంటి వాడు, who had understanding in the visions of God. He was a seer. దేవుని యొక్క దర్శనాలను అర్థం చేసుకున్నటువంటి ఒక దైవజనుడు. Everyone says seer anointing. అందరూ చెప్పండి ఈ యొక్క అభిషేకం The కావాలి. seer anointing. Write it down. దైవజనుడి అభిషేకం. There are many people. There is a different. I will talk to you about the prophetic soon. ప్రవచనానుసారాన్ని గురించి మాట్లాడతాను. The seer is the one who sees. అనగనగా ముందు కార్యక్రమాలు చూసేటువంటి వాడిని The గురించి. Nabi is the one who receives the word. అలాంటి వారు ఈ రోజు ఒక వర్తమానాన్ని పొందుకోవాలి. Anyway,
దయచేసి మనం మాట్లాడుకుందాం. Now just don't go outside and say I'm seeing something, okay? నేనేదో చూస్తున్నానని బయటికి వెళ్ళి చెప్పకండి. People in wow service, they are so fast. मुझे कुछ दिख रहा है, घर पे जा अभी, okay? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో చెప్పుకుంటారు. మన ప్రజలు చాలా స్పీడ్గా ఉంటారండి. అలా కాదండి. Peace. దయచేసి సమాధానం. He sought God in the days of Zechariah, who had understanding. Everyone say understanding. అర్థం Let చేసుకోవాలి. me be serious. You can see something and not understand what you're seeing. మీరు ఏదో చూస్తున్నారు కానీ అది చూసింది మీకు అర్థం కాలేదు. How many see a vision and don't understand what they're seeing? దయచేసి దర్శనం చూసిన వారు ఎంతమంది, వారికి ఎంతమంది అర్థం That's కాలేదు. powerful. Hallelujah. అది That's చాలా powerful. శక్తివంతమైనది. Who had understanding in the visions of God. దేవుని యొక్క దర్శనాన్ని అర్థం చేసుకునే The moment you enter in this realm, you are a seer. మీరు ఈ యొక్క పరిధిలోనికి వెళ్ళినప్పుడు మీరు దైవజనులు అయిపోతారు. Understanding in the visions of God. దేవుని యొక్క దర్శనాలను అర్థం చేసుకునేటువంటి I strive to understand this. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి నేను ఎంతగానో Because God ప్రయత్నిస్తాను. will often talk to you in symbols. ఎందుకనగా దేవుడు కొన్ని గుర్తుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నాతో. కొన్నిసార్లు ఇలాగ జరుగుతూ ఉన్నది. Some children are speaking in tongues, okay? కొంతమంది పిల్లలు అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. అవునండి, పిల్లలు మాట్లాడుతున్నారు. That's code language for the volunteers. అది వాలంటీర్స్ కి కోడ్ భాష లాంటి. See, already you have become seers now. ఇప్పుడు మీరందరూ చూసేటువంటి వారు. As long as he sought the Lord. అతడు దేవుని వెదికినప్పుడు, Everyone say, as long as he sought the Lord. యెహోవాను ఆశ్రయించినంత కాలం God made him prosper. దేవుడు అతని వర్ధిల్ల చేసెను. No. Say that again. As long as he sought the Lord. యెహోవాను ఆశ్రయించినంత కాలము God made him prosper. దేవుడు అతని వర్ధిల్ల చేసెను. Let it happen to you in Jesus. యేసునామమున నీకు కూడా Let జరగాలి. it happen to everyone listening to this in Jesus' name. ఈ సందేశాన్ని మీరు అందరికి జరగాలి. As long as he sought the Lord. యెహోవాను ఆశ్రయించినంత కాలం. అవునండి. Now that word prosper is not only money. వర్ధిల్లడం అని అంటే ఏదో ధనం మాత్రమే అని కాదు. He was in health. ఆరోగ్యం, He was blessed. దీవెన. Do you know this man Uzzah? He had inventions. ఉజ్జియాకు అనేకమైనటువంటి కనిపెట్టివంటి గుణాతిశయములు కలిగినటువంటి వాడై ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. Amazing inventions. అతడు అనేకమైన కార్యక్రమాలు Imagine కనిపెట్టాడు. you're seeking the Lord. మీరు దేవుని చూడడంలో You open your mouth before your director. మీ డైరెక్టర్ వద్ద మీ నోరు తెరిసే You ముందుగా, say, my God, what is this? నా దేవా ఏంటిది, He's talking some word. ఏదో ఒక మాట మాట్లాడుతున్నాడు. May you receive a double promotion in Jesus' name. యేసునామములో రెట్టింపు As ప్రమోషన్ రావాలి. long as he sought the Lord. యెహోవాను ఆశ్రయించినంత You కాలం will receive strategies, creative ideas. Receive. స్ట్రాటజీస్ కావలసినటువంటి సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు పొందుకో. In the name of Jesus. యేసు నామములో 3 things, please listen to me. 3 విషయాలు జాగ్రత్తగా వినండి. Practical things if you want to grow deeper in God. దేవునిలో ఎదగాలంటే మీరు అవగాహనలో జరిగేటువంటి You can కార్యక్రమం. never grow deeper ఇంకా లోతుగా in ఎదగాలంటే God if you don't do these 3 things. దేవా ఈ 3 కార్యక్రమాలను కానీ చేయనట్లయితే ఈ కార్యక్రమం లోతుగా వెళ్ళలేరు. Listen to me. దయచేసి జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. Now your appetite is wet, you know. ఒకవేళ మీరు తినడం చాలా జాగ్రత్తగా ఉండవచ్చునేమో. These 3 things, if you don't do it, మీరు ఈ 3 కార్యక్రమాలు చేయకపోతే you will never grow ఎప్పుడు కూడా deeper in God. మీరు దేవునిలో ఉండలేరు. These things are very simple. చాలా సులువైనటువంటివి. But God's power is in his simplicity. అయితే దేవుని యొక్క శక్తి చాలా సులువైనటువంటి కార్యక్రమంలో How many లభిస్తుంది. of you listening right now? ఎంతమంది వింటున్నారు మీలో? The most effective processes in the world are very simple sometimes. ఈ చాలా శక్తివంతమైనటువంటి ప్రాసెస్ అన్ని కూడా సులువుగానే ఈ లోకంలో The కనిపెడుతుంది. first one, మొట్టమొదటిగా చేయవలసింది, you need to have a fixed time of prayer. ప్రార్థనలో ఒక సరైనటువంటి సమయాన్ని నువ్వు కేటాయించాలి. Please write this down. I don't care who you are. మీరు ఎవరైనా సరే దయచేసి మీరు రాసుకోండి. You need to have a fixed time of prayer. ప్రార్థనలో ఒక సమయాన్ని నీవు కేటాయించాలి. I've seen many people say, oh, I'm just led by the Spirit. My friend, that sounds good, but it will not work in real life. సహోదరులారా, నేను దేవుని ఆత్మచేత నడిపే సహోదరులు మంచిదే, అయితే అది మంచిది కాదు. Acts chapter 3 and verse 1. Now Peter and John went up together to the temple at the hour of prayer. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నట్లయితే పగలు 3 గంటలకు ప్రార్థన కాలంలో పేతురు యోహాను దేవాలయమునకు Jews ఎక్కి have వెళ్ళారు. a specific times of prayer. యూదులకు ప్రార్థనకు ఒక సమయము ప్రత్యేకమైనది కలదు. Disciplines them to shut out everything and go in prayer. Stop everything. Actually, that's a process of death. Everyone say death. క్రమశిక్షణ కలిగి వారు ప్రార్థనకు వెళ్తారు. మరణమే ఏర్పడినా సరే కానీ, You know what is death? మరణం అంటే ఏంటి? No matter how big you are, అది ఎంత గొప్పవారైనా సరే, no matter how rich you are, నువ్వు ఎంత ధనికుడివైనా సరే, you leave everything and go. నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. Come on. అవునా? When God calls you, ఒకసారి దేవుడు మిమ్మును పిలిచినట్లయితే the same way. అదే That లాగున time in prayer. ప్రార్థనలో సమయం గడపాలి. 9. Example. 9వది జ్ఞాపకం చేసుకో. Sorry, I have to go. దయచేసి నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని కోరుతూ ఉన్నాను. You see that? చూసారా? It's a death process.
ఇదేనండి మరణ बोले ప్రాసెస్. दोस्त है वो लड़का సమయం వచ్చినప్పుడు మనం వెళ్ళాలి, गॉन. అలా వెళ్ళిపోతాం. आदमी कितना भी बड़ा हो, అరే ఆయన ఎంత मौत గొప్పవాడండి, के समय वो सब कुछ छोड़ के जाता है. అయితే ఒకే ఒక్క నిమిషంలో అతను వెళ్ళిపోయాడు కదా. That's how it is with time with God. అలాగున దేవునితో మనం సమయం కేటాయించాలి. Is anybody listening over here? అందరూ వింటున్నారు కదా. When you maintain that, మీరు అలా it తర్బీజ్ will take a చేస్తే, lot of discipline to maintain, నీవు అలాంటి క్రమశిక్షణలో but ఉన్నట్లయితే you will grow deep. ఇంకా లోతుగా వెళతావు. God will literally wait for you. అక్షరాల దేవుడు నీ కొరకై వేచి ఉంటాడు. The angel of the Lord will wait for you. దేవుని యొక్క దూత నీ కొరకు వేచి You ఉంటాడు. will have this experience with God. దేవునితో ఈ అనుభవాన్ని నీకు కలిగి ఉంటాడు. Somebody shout hallelujah. ఎవరైనా హల్లెలూయా చెప్పండి. The second key to grow deeper, it's very simple. ఇంకా లోతుగా వెళ్ళాలంటే రెండవ అంశాన్ని తెలియజేస్తాను. Very simple, na? ఇది చాలా సులువుగా ఉన్నది కదండి, No, it is. Actually. అవునా కదా. The second key. రెండవ Go తాళం to Mark. మార్కు సువార్త, Mark 11. మార్కు సువార్త Verse 25. 25వ వచనం. When you stand praying, మీరు ప్రార్థన చేయనప్పుడు if you have anything against anyone, blank check, anything, మీకు Anyone. ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి बोले मेरे ఉన్నదా? दिल में कुछ नहीं. ఏమన్నా दिल में సరే, कुछ नहीं तो मुंह टेढ़ा क्यों करता है रे? అరే ఎవరైనా క్షమించాలని అనుకున్నట్లే मेरा दिल साफ है. तेरा दिल किसने देखा है? మీ యొక్క మనస్సు ఎలాంటిదో ఒకసారి గమనించండి. जब मैं अंदर आता हेलो क्यों नहीं बोला तो नहीं मैं వారు వచ్చినా వారు హలో చెప్పకపోయినా అరే వారు నాకొద్దు, అలా కాదండి. if you have anything against anyone, ఎవరి మీదనైనా విరోధం ఏమైనా కలిగి ఉన్నాడలా మీరు forgive him. వారిని క్షమించాలి. Why? ఎందుకు? That your Father in heaven also will forgive you your trespasses, forgive you your errors. You see, this is the key for deeper prayer. అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములను క్షమించును. ఇదేనండి ఇంకా లోతుగా వెళ్ళడానికి. When you grow in prayer, ప్రార్థనలో ఎదగాలంటే somebody in your family will offend you. ఎవరో మీ కుటుంబంలో మీకు వేదన కలిగి You're growing now. Take me deeper. నన్ను ఇంకా లోతుగా తీసుకుని వెళ్ళి ప్రభువా. Suddenly your wife will come. Act up, Papa. వెంటనే మీ భార్య వచ్చి ఇలాగ కేకలు వేసింది అనుకోండి, Lord, take. దేవా ఇంకా లోతుగా నన్ను తీసుకెళ్ళి. You'll get so angry. ఇంకా కోపడతావు. Your children will come. పిల్లలు వచ్చేస్తారు, कुछ तो गड़बड़ करेगा. అరే ఏం చేస్తున్నా లోపల. Then you'll go mad. అప్పుడు కూడా మౌనంగా ఉండాలి మనం. Now that's the key of the devil. అదేనండి సాతానుకు తాళపు To చెవి. get you angry. నిన్ను కోపగించి To చేస్తాడు. keep that thing. అలా చేస్తాడు. నేను I'm telling you. చెప్తున్నాను. There are some people who will accuse you. కొంతమంది మీ మీద నేరారోపణ చేస్తూ ఉంటారు. Mark my words, I'm a man of God. నేను దేవుని యొక్క సేవకు నా మాటలు You వినండి. are growing in the Lord. దేవునిలో ఎదుగుతున్నావు. నువ్వు దేవునిలో ఎదుగుతున్నావనే అర్థం. You are growing in the Lord. దేవునితో ఎదుగుతూ ఉన్నావు. That unforgiveness will come. ఒకవేళ క్షమించని ఎడల, इसने मेरे को ऐसा किया. అది అలా చేయలేకపోతే तो किसको में दिक्कत है? Fire! దయచేసి అప్పుడే మీరు అగ్ని చేత మీరు నింపబడాలి. We are not supposed to call fire. You know, Elijah was calling fire on everyone. ఎలియా అందరి మీదకి అగ్ని రమ్మని అడిగాడు. God told him, come up now. దేవుడు అన్నాడు నువ్వు ముందు పైకి రమ్మన్నాడు. ఏలియాని పైకి తీసుకుని వెళ్ళాడు దేవుడు. Are you listening right now? వింటున్నారా? You cannot call fire on your neighbors. మీ యొక్క పొరుగు వారి మీద నిప్పు Fire రావాలని, in Jesus' name on all the neighbors. Fire! పొరుగు వారి మీద యేసు నామములో అగ్ని దిగి రావాలని बोला అడిగితే ये सब पे फायर बेचता है, इसको ही उठा ले चल. నిప్పు రాదు ఏం రాదు పైకి రానండి. Forgiveness క్షమించాలి. is very simple, చాలా సులువైనటువంటి మార్గం, very difficult, చాలా కఠినమైంది, very difficult. చాలా కఠినమైనటువంటిది. That's the key అదేనండి తాళపు for చెవి. deeper walk with God. దేవునితో ఇంకా లోతుగా నడవాలంటే ఇదే తాళపు చెవి. Somebody shout, are you listening? Amen. దయచేసి వింటున్నారా? Forgiveness is a very, very powerful key. క్షమించేటువంటిది చాలా చాలా శక్తివంతమైన తాళపు చెవి. You go deeper. ఇంకా లోతుగా వెళతారు. Is anybody listening over here? ఎవరైనా వింటున్నారా? And the last one, చివరిగా fasting. ఉపవాసం ఉండాలి. If you want to grow in your walk with God, దేవునితో కూడా నువ్వు నడవాలి అని అంటే I dealt with about this in Romans, where you crucify the flesh. మీ యొక్క శరీరాన్ని మీరు సజీవ యాగంగా Now, సమర్పించాలి. please take care of your health. దయచేసి మీ ఆరోగ్యాన్ని గురించి జాగ్రత్త. That's why I went on with the church on a Daniel fast. దానియేలు ప్రార్థన చర్చిలో ఉందండి. It'll crucify you. It'll crucify you. మనము సిలువకి సమర్పించుకో, It will crucify you. సమర్పించుకో. You'll cry for help after 7 days. 7 రోజుల తర్వాత సాయం You will say, కోరు. Pastor, go on the other 21-day fast, but don't do the Daniel fast. దానియేలు ఫాస్టింగ్ 21 రోజు చేయకండి. Mark my words. నా మాటలు జ్ఞాపకం చేసుకోండి. Sugar band, rice band, ye band. అన్ని బందే. I'm telling you. చెప్తున్నాను మీతో. And you will come out మీరు బయటకు so వస్తే spirit filled. ఆత్మ సంబంధంగా నింపబడి బయటకు వస్తారు. Are you receiving this right now? ఇది పొందుకోండి ఇప్పుడే. There was a man of God in Africa. ఆఫ్రికాలో ఒక వ్యక్తి, He is a man of God. ఆయన దైవ సేవకుడు. You know, Prophet TB Joshua. టీబీ జాషువా ప్రవక్త. Now that he's no more, I will share with you certain things. I knew some very close people to him. ఆయన చాలా సన్నిహితమైన విషయాలు I will చెప్తాను. not take their names.
వారి పేర్లు వద్దండి. Prophet T.B. Joshua used to fast for 3 days a week regularly all his life. పాస్టర్ టీబీ జాషువా గారు తన యొక్క జీవితాంతం కూడా వారమునకు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి వారు. Yes. అవునండి. This is how ఈ విధంగానే a constant anointing. అందుకే ఆయనలో అభిషేకం అలాగున One వచ్చింది. of my pastor friends, he said, when he would look at demon possessed people like this, పాస్టర్ స్నేహితులు అన్నారు, ఒకసారి అతను దయ్యపు శక్తులను చూసినప్పుడు he would scream. దయ్యాలు పారిపోతూ ఉంటాయి. Such an anointing. అలాంటి అభిషేకాన్ని కలిగినటువంటి వారు. But the main purpose of fasting and prayer is to subdue your flesh, the temptations. The time you don't fast, your flesh will scream. It will run after మీరు people. It will ఉపవాసం run ఉండి after ప్రార్థన things. You చేయడానికి గల have to be కారణం careful. ఏమనగా మీ యొక్క శరీరాన్ని మీరు లోబర్చుకోవాలి. ఆ తరువాతే దేవునికి దగ్గరవుతారు, మనుషుల్ని దూరపరుస్తారు. You know, many people say, oh, I get these dreams, I get this thing. Try a Daniel fast, try this fast. और ऐसे All सब the जाते dreams will dry up. నాకు ఈ దర్శనం వచ్చింది, ఆ దానియేలు ప్రార్థన చేస్తాడు, అన్ని వెళ్ళిపోతాయండి. Flesh నీ యొక్క శరీరాన్ని nailed to the cross. కల్వరి సిలువకు మేకులతో కొట్టాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. Somebody shout hallelujah. ఎవరైనా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. Many of you are dealing with pornography. Can I speak Pastor about Pastor- చాలా మంది ఫోనోగ్రఫీతో చాలా మంది ఉన్నారు. pornography? ఫోనోగ్రఫీ అంటే మీకు చాలా తెలుసండి. You all lustful thought. అవన్నీ కూడా ఈ నీచమైనటువంటి You ఆలోచన. pray and దయచేసి వీటి నుంచి ప్రార్థన నుంచి విడుదల పొందండి. how do you deal with that? ఎలాగో మీరు దాన్ని Through విడిపించుకోవాలి. this. ఉపవాసం ఉండి ప్రార్థించాలి. Through this. చూడండి, Some of you know control over your emotions. వారి యొక్క భావోద్వేగాలను స్వాధీనపరచుకోలేకుండా ఉండేవారు You చాలా. love God, దేవుని but ప్రేమిస్తారు, you don't know how to deal with this. అయితే వీటిని ఎలా చేయాలో This తెలియదు. is how you deal with it. ఈ విధంగా వీటిని కొనసాగించాలి. How many of you listening right now? ఎంతమంది వింటున్నారు? Today, ఈ రోజు as I will lead you in worship. నేను ఆరాధనలో మీరు నడిపిస్తున్నాను. I don't know how this service is going to go because I sense an anointing of prayer. Because you know, people come. You know what is my problem? New people come. They want deliverance. You know, నూతనంగా వచ్చేటువంటి వారికి విడుదల కావాలి, స్వస్థత కావాలి. sometimes I just feel like praying and కొన్నిసార్లు నేను ప్రార్థన చేయాలి అనుకునేటువంటి ఆ సమయం ఆసనమైన can't do it. You know, అలా చేయలేకపోతున్నాను కదా. but I'll do it today. అయితే ఈరోజు చేద్దాం, మనమందరం కలిసి ఆ కార్యక్రమం చేద్దాం. How many regularly come to our service? Regular. ఎవరు రెగ్యులర్ గా మన సర్వీస్కి వస్తున్నారు? Oh, you do? మీరు వస్తున్నారా? మంచిదండి, చాలా సంతోషం. Rest people, they want one word, but they don't understand that if this man of God goes into that realm of anointing, the word will definitely come. మిగతా వచ్చేటువంటి వారు వచ్చి వారు విడుదల పొందుకొని, ఈ వ్యక్తి ద్వారా నాకు ఒక వర్తమానం వస్తుంది, వాటి వారు దీవించబడి వెళ్ళిపోతున్నారు.